హాయ్ బ్రో. భయ్యా నీకు నమస్కారం, నన్ను తినేస్తావా లేదా? అరే కాదు భయ్యా, కనీసం నువ్వు అరే తింటున్నానే, కనీసం అట్లానే ఆగచ్చు కదా, తిన్న తర్వాత చెప్పొచ్చు. సారీ బ్రో, తింటూ మాట్లాడలేదు, పర్లేదు. పోయినా కాదు బ్రో, ఇవాళ గోవా వచ్చిన వదలం అంటావు మరి గోవా వచ్చి నువ్వు వదిలేటట్టు లేవు భయ్యా. అప్పుడు ఆంధ్రాలో కలిసాం, మళ్ళీ చాలా రోజులు నేను ఎక్కడికి వెళ్ళిన వీడియోలు తీయడానికి తగులుతున్నా. అవును భయ్యా, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది కాల్ చేసి వాట్సాప్లలో మెసేజ్ చేసి ఏంది అది ఇది అని అంటున్నారు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అదే తిన్నారా మీరు? లేదు మీరు కూడా పర్లేదు, నువ్వు తింటుండి లోపు నేను ఐటమ్స్ ఏ చూస్తా. సరే భయ్యా. ఆ రోజులాగా వెరైటీ వచ్చా బ్రో? సేమ్ గోవా కాబట్టి ఫిష్ ఐటమ్ లాంటి నాన్ వెజ్ ఎక్కువ వస్తాయి. ఫిష్ ఇంత ముందే ఉండే, వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆ రోజు చికెన్ అయిపోయింది అన్నావు నువ్వు. ఇది రైస్ అనమాట, యాజ్ యూజువల్ రైస్ భయ్యా. రైస్ వచ్చింది చూడండి, మన సోదరుడు రైస్ 2 బాక్స్ వచ్చింది. ఈ గుత్తు వంకాయ, గోవాలో కూడా వంకాయ తింటారు అన్నమాట. ఇది పకోడీ లాగా ఉంది, పల్లీలు వేసారు ఫ్రై. గోవాలో కూడా పకోడీ. ఫిష్ చెప్పాడు కదా మన భయ్య, ఇదే అనమాట ఫిష్ పులుసు. బుర్రపాడైపోతుంది, ఎందుకంటే ఎక్కడైనా తిన్న గోవాలో చేసే రెసిపీ ఫిష్ అయితే పిచ్చెక్కించుతారు, ఏర్లు ఎత్తిపోతుంది. ఇది యాజ్ యూజువల్, ఇది కొర్రమైన ఫ్రై అనమాట. ఇది చెప్పాను కదా, ఫిష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. యాజ్ యూజువల్ పప్పు, రసం, సలాడ్స్ అనమాట. ఇవన్నీ చిన్న సలాడ్లు అలాగనమాట. గోవాలు ఇప్పుడు ఎక్కడ బ్రో? పంజమా, ఇది పనాజియా, 2 హోటల్ పంజంలో అనమాట. ఇది కూడా కొత్త సినిమానా? అదే గోవాలో మొత్తం ఎన్ని ప్లేసులు తిరిగా బ్రో? చాలా తిరిగినా. నార్త్ గోవా బీచ్ చాలా, పనాజీ, పంజము, మడ్గావన్ అన్ని తిరిగావు అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా నీకు పార్కింగ్ ప్లేస్ కూడా ఇవ్వరు భయ్యా. అదేలే, మాక్సిమం పే కూడా ఎక్కువ చోట్ల దొరకదు. బట్ ఇదేంటి బ్రో, మీ క్యారవానా మరి? మీ సారదా? మీ సార్కి ఇదంతా గోవా అనమాట. చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా ఇవే యూనిట్ తెచ్చుకుంటారు అనమాట. గోడలు, కొబ్బరి చెట్లు మొత్తం గోవా అనమాట. చూసారు కదా ఇలా ఉంటది. భయ్య మట్టి ఎక్కడికి వెళ్ళా వదలట్లేదు అంటున్నాడు. మొత్తానికి మంచి కంటెంట్ ఇస్తున్నాడు మనకి. థ్యాంక్స్ బ్రో, మళ్ళీ కలుద్దాం తప్పకుండా.